హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం ఎక్కడ ఉంది అనేది ఈరోజు టాపిక్. ఎక్కడ ఉంది ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం ఎక్కడ ఉందంటే అందరూ పుసుకుని ఏమంటారంటే ఆ హిందూ దేవాలయాలు ఎక్కువ భారతదేశంలోనే ఉంటాయి కాబట్టి భారతదేశంలోనే ఉంటుందని చెప్పేసి మనం అనుకుంటాం. కాకపోతే ఇక్కడ మనం పూసిపోయిన పప్పులో కాలేసినట్టే. భారతదేశంలో కాకుండా ప్రపంచం మొత్తానికి అతిపెద్ద హిందూ దేవాలయం అనేది కంబోడియాలో ఉంది. ఈ కంబోడియాలో ఉన్న ఈ హిందూ దేవాలయం మీరు ఇక్కడ పిక్చర్లో చూస్తే మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఈ కంబోడియా దేవాలయం దీని పేరు వచ్చేసి ఆంకోర్ వాట్ దేవాలయం అని చెప్పేసి అంటారు. ఆంకోర్ వాట్. ఓకే, ఈ దేవాలయం మనకి దగ్గర 11వ శతాబ్దంలో సూర్యవర్మన్ II అనే రాజు నిర్మించడం జరిగింది. సో ఈ సూర్యవర్మన్ రాజు ఎవరు మొత్తానికి ఏ రాజ్యానికి సంబంధించిన వాడు అంటే కమేర్ రాజ్యానికి చెందినవాడు సూర్యవర్మన్ II. అసలు ఎందుకు కట్టారు, తర్వాత ఇది హిందూ దేవాలయం కదా మళ్ళీ ఇప్పుడు బౌద్ధుల దేవాలయంగా ఎందుకు మారిపోయింది అని చెప్పేసి రకరకాల ప్రశ్నలు అనేవి ఉంటాయి. కాకపోతే ఈ వీడియో మీరు ఫుల్గా చూసినట్లయితే మొత్తం క్లియర్ అయిపోతాయి. ఈ వీడియో మీరు ఎందుకు చూడాలంటే ఇది ఈ మధ్య ఇప్పుడు మనకు 7 వండర్స్ అని తెలుసు. ప్రపంచంలో 7 వింతలు ఉన్నాయి, 7 వండర్స్ అని. ఇప్పుడు ఇది 8వ వింత. సో ఇది 8th వండర్గా పరిగణించబడింది ఇప్పుడు. సో అందుకే ఈ వీడియో చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఈ వీడియో అంటే ఈ ఇన్ఫర్మేషన్ తెలియాలనే రూల్ ఏం లేదు. కాకపోతే ఏంటంటే తెలుసుకుంటే మంచిది కదా. మన భారతదేశం మన హిందూ సాంప్రదాయం హిందూకి సంబంధించిన దేవాలయం అనేది కంబోడియా దేశంలో కట్టారంటే ఏదో మ్యాటర్ ఉండే ఉంటుందని చెప్పేసి తెలుసుకుంటే మంచిది. అలాగే ఎవరైనా కొత్తగా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న కాంపిటేటివ్ ఫీల్డ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా అంత ఎంతో యూజ్ అవుతుంది. ఓకేనా. సో ఈ దేవాలయము అప్పట్లో అంటే దగ్గర ఈ దేవాలయం కట్టడానికి మనకి 28 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు టైం పట్టిందని చెప్పేసి అంటే చూడండి 28 సంవత్సరాలు టైం ఓన్లీ దేవాలయం కట్టడానికి పట్టిందని చెప్పేసి చాలామంది అనడం జరిగింది. కొంతమంది ఏమంటారంటే 35 సంవత్సరాల టైం పట్టిందని చెప్పేసి చాలామంది అంటారు. అయితే ఇంత పెద్ద దేవాలయం కట్టడానికి మనకు రాళ్ళు కావాలి, అంత గట్టి రాళ్ళు కావాలి. ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే ఈ దేవాలయాన్ని కట్టడానికి దగ్గర 40 కిలోమీటర్ల దూరం నుంచే 1.5 అంటే 1.5 టన్ను బరువు ఉన్న రాళ్ళని తీసుకొచ్చి వాటిని చెక్కి అక్కడ ఇమిడ్చి గుడిని కట్టడం జరిగింది. ఇలాంటివి ఎన్ని రాళ్ళు అంటే 1.5 అంటే 1.5 టన్ను ఉన్న టన్ను బరువు ఉన్న రాళ్ళను దగ్గర 50 లక్షల నుంచి 1 కోటి రాళ్ళ దాకా ఉపయోగించారంట. అంటే చూడండి ఎంత పెద్దగా కట్టి ఉంటారో. మాకు ఇక్కడ మొత్తం ఈ ఆర్కిటెక్చర్ మొత్తం మనకు భారతదేశంలో ఎక్కడ చూసినా కానీ కనబడదు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ దేవాలయాన్ని చాలా ప్రత్యేకంగా యూనిక్గా డిజైన్ చేసి కట్టాలి, ఇలాంటి దేవాలయం ఇంకెక్కడ ఉండకూడదని చెప్పేసి అంత స్ట్రాంగ్గా బిల్డ్ చేయడం జరిగింది. ఎవరు కట్టించారో సూర్యవర్మన్ II. ఈ సూర్యవర్మన్ II అనేది అతను అప్పట్లో రాజు. సో ఆయన కట్టించడం జరిగింది 11వ శతాబ్దంలో ఆ టైంలో. ఇంతకీ ఏ దేవుడి గురించి కట్టించారంటే ఇది విష్ణువుకి సంబంధించిన దేవుళ్ళకి సంబంధించిన భక్తులు ఎవరైతే ఉంటారో అప్పట్లో అది ఎక్కువగా ఉండేది ఆ రాజ్యంలో. సో ఈ దేవాలయాన్ని 11వ శతాబ్దంలో విష్ణుమూర్తి కోసం ఈ దేవాలయాన్ని కట్టడం జరిగింది. ఆ తర్వాత దగ్గర మనకి 28 సంవత్సరాలు పట్టించిందని చెప్పాం. ఈ దేవాలయం కట్టారు బాగానే ఉంది. ఇంతకీ ఐడియా ఎవరి కోరిక మీద కట్టారంటే సూర్యవర్మన్ II అనే రాజు ఇక్కడ దివాకర్ పండిత్ అనే బ్రాహ్మణుడు ఉండేవాళ్ళు. సో ఆ పండితుడి యొక్క దివాకర్ పండిత్ ఈ బ్రాహ్మణుడి యొక్క కోరిక మేరకు ఈ గుడిని సూర్యవర్మన్ II కట్టడం జరిగిందని చెప్పేసి మనకి చరిత్ర అలాగే కొంతమంది తత్వవేత్తలు శాస్త్రవేత్తలు అందరూ చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ గుడిని కట్టడానికి మనము 28 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు పట్టిందని చెప్పేసి అన్నాం కదా. ఏ టైం పీరియడ్లు అంటే 1122 నుంచి 1150 ఈ టైం పీరియడ్లో ఈ గుడిని కట్టడానికి టైం పెట్టింది. సో ఈ ఎంత టైము తీసుకుందంటే చూడండి ఎంత నీట్గా బిల్డ్ చేసి ఉంటారు. కానీ ఇప్పుడు వెళ్తే మాత్రం ఈ గుడిలో చాలా వరకు అక్కడక్కడ ఇరిగిపోయినవి పగిలిపోయినవి ఇలా ఉంటాయి. ఇలా ఎందుకు ఉన్నాయంటే మనకి సూర్యవర్మన్ II చనిపోయిన 27 సంవత్సరాల తర్వాత అంటే దగ్గర 1177 ఆ టైంలో సూర్యవర్మన్ చనిపోతే 27 సంవత్సరాల తర్వాత చంపా అనే రాజ్యం, చంపా అంటే ఇంకేమి కాదు వియత్నాం. సో వియత్నాం సంబంధించిన రాజ్యం అక్కడ దాడులు చేసి ఈ గుడిని ఎంత డ్యామేజ్ చేసి వెళ్ళిపోయింది. సో ఎంత డ్యామేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ కమేర్ రాజ్యానికి చెందిన రాజు అంటే ఇప్పుడు సూర్యవర్మన్ కూడా కమేర్ రాజ్యానికి చెందినవాడు. ఈ కమేర్ రాజ్యానికి చెందిన ఇంకొక రాజు వచ్చి అంటే జైవర్మన్ VII. ఈ జైవర్మన్ VII అనే రాజు వచ్చి ఈ గుడిని ఇంకొంచెం నాశనం చేశాడు. అదేంటి ఒకటి రాజ్యంలో కట్టించిన రాజ్యంలోనే మళ్ళీ ఎందుకు నాశనం చేశారంటే ఆ జైవర్మన్ II అనే రాజుకేమో హిందూ సంబంధించిన దేవుళ్ళన్నా హిందూయిజం నచ్చదు. సో ఈ హిందూయిజం ఎప్పుడైతే వీడికి నచ్చట్లేదో ఏం చేశాడంటే బౌద్ధంలోకి మారిపోయినట్టు సైలెంట్గా మారిపోయి ఉండొచ్చు కదా. వీడేం చేశాడు ఇలాంటి హిందూ దేవాలయాలు హిందూ పూజలు ఇక్కడ జరగకూడదని చెప్పేసి హిందూ దేవునికి సంబంధించిన విగ్రహాలన్నింటినీ సర్వనాశనం చేశాడు.
ఆ గుడిలో. సో అవన్నీ చేస్తే తర్వాత బుద్ధుడికి సంబంధించిన కొన్ని విగ్రహాలని స్తూపాలని పెట్టడం జరిగింది. ఇలా పెట్టిన తర్వాత సూర్యవర్మన్ ఎంత కష్టపడి కట్టిన ఆ గుడి అలా 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 ఈ వియత్నాంకి సంబంధించిన వాళ్ళు కొంతమంది దాడుల వల్ల పోయింది. తర్వాత ఈ జయవర్మన్ 7 ఈయన కొంత డ్యామేజ్ చేసి వదిలేసాడు. సో ఇప్పుడు ఈ డ్యామేజ్ చేసిన తర్వాత ఇప్పుడు అంత మిగిలి ఉంది. ఎంత డ్యామేజ్ చేసిన తర్వాత కూడా ఇంకా బాగుంది. మీరు ఈ గుడిని లైవ్లో చూడాలనుకుంటే మనకి మీరు ట్రావెలింగ్ వీడియోస్ చూసినట్లయితే నా అన్వేషణ, అలాగే ఉమా తెలుగు ట్రావెలర్ అని చెప్పేసి ఈ ఛానల్ ఇంకా కొంత ఛానల్స్ ఉన్నాయి, వెళ్ళి చూడొచ్చు. వాళ్ళు లైవ్లో అక్కడే రికార్డ్ చేసి మరీ పెట్టారు. సో అక్కడ చూడొచ్చు మనం. ఇది ఫ్రెండ్స్ ఈ గుడి యొక్క ప్రత్యేకత. మీకు ఇది తెలుసో లేదో, ఈక్వినాక్స్ అని ఉంటుంది, సంవత్సరంలో 2 రోజులు వస్తాయి ఈక్వినాక్స్ అని. ఇది దగ్గర మార్చి సెప్టెంబరు ఈ నెలల్లో వస్తుంటాయి. అంటే ఏంటంటే పగలు ఎంత ఉంటుందో రాత్రి కూడా అంతే సమయం ఉంటుంది. సో అలాంటి సమయంలో ఈ గుడి 2 గోపురాలు మొత్తం అటు ఇటు ఉంటే మధ్యలో పెద్దది ఉంటుంది 3వ గోపురం. ఆ 3వ గోపురం కరెక్ట్గా మిడిల్లో సన్ వస్తుంది. సో ఈ అప్పట్లో అసలు సైన్స్ అండ్ టెక్నాలజీ లేని ఆ టైంలో అంత క్లారిటీగా అక్కడ సన్ వచ్చేటట్టు ఎలా కట్టారనేది చాలా విచిత్రంగా ఉంటుంది. సో ఇది ఈ గుడి యొక్క ప్రత్యేకత. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్, ఇంత పెద్ద హిందూ దేవాలయం అనేది మనకి కంబోడియా దేశంలో ఉంది. సో ఇది ఇప్పుడు ప్రపంచంలో 8వ వింత. సో వీడియో మీకు ఇంత అర్థమయ్యే ఉంటుంది, అలాగే నచ్చినట్టు ఉంటుంది. సో ఖచ్చితంగా వీడియో నచ్చినట్లయితే కింద లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంకా మంచి వీడియోస్ వస్తాయి. ఆల్రెడీ ఒక 3 డిఫరెంట్ ట్రైబ్స్ గురించి నేను వీడియో చేస్తాను, దానికి ఇక్కడ లాస్ట్లో ఇస్తాను, మీరు వెళ్ళి చూడండి. అది కూడా చాలా బాగుంటుంది. బోడీ ట్రైబ్, ముర్సీ ట్రైబ్, అలాగే నార్త్ సెంట్రల్ ట్రైబ్ గురించి చెప్పడం జరిగింది అందులో. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. థ్యాంక్ యూ.